అకాల వర్షాలు రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మొన్నటి వరకు తాగునీరు లేక ఇబ్బందులు పడ్డ రైతులు ఇప్పుడు దిగుబడి వచ్చిన కాసింత ధాన్యాన్ని కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. వరికోత పూర్తి కావడంతో ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన రైతులను అకాల వర్షాలు భయాందోళనకు గురి చేస్తున్నాయి. అయితే అకాల వర్షం పడుతున్న నేపథ్యంలో అప్రమత్తమైన మార్కెట్ అధికారులు ధాన్యం తడవకుండా రైతులకు పర్దాలు అందించారు. అయితే ధాన్యం తడిసి ముద్ద కాకముందే అధికారులు త్వరితగతిన కొనుగోళ్లు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు మార్కెట్ అధికారులు చెప్తున్నారు. ఈరోజు ఉదయం నుండి వాతావరణ పరిస్థితులలో చాలా మార్పు రావడం గమనించాం మనం. ఎందుకంటే నిన్నటిదాకా బాగా ఎండగొట్టింది కదా అని చెప్పి వ్యవసాయదారులందరూ కూడా పొలాలు కోసి ధాన్యాన్ని తీసుకొచ్చి మార్కెట్లో ఆరబెట్టుకొని అమ్మేసుకుందాం అనేసరికి వర్షం చినుకుల రూపంలో కొంచెం వర్షం పడింది. దాంట్లో భాగంగా మార్కెట్ యాజమాన్యం పర్వాలేదు, ధాన్యానికి తగ్గట్టుగా పర్దాలు కూడా వేయడం జరిగింది. పెద్ద నష్టం అంటూ ఏం జరగలేదు. కానీ ప్రభుత్వం ఏం చేయాలంటే కూడా ఎంతో కొంత తడిసిన ధాన్యం ఉంటుంది, మార్కెట్ అన్నాక తప్పకుండా ధాన్యం అనేది తడుస్తుంది. కాబట్టి తడిసిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరకు కొనుగోలు చేయాలనేది రైతుల వాదన. ఇప్పటివరకు ఇట్లాంటి ఇబ్బంది ఎప్పుడు రాలేదు. ఇప్పుడు వర్షాలు అనుకోకుండా వర్షాలు పడడం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు, డిపార్ట్మెంట్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా వర్షం తగ్గాలని ఆ దేవుని కోరుతున్నారు. గన్నీస్ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ అన్నీ అనుకూలంగా ఉన్నాయి, ఎలాంటి ఇబ్బంది లేవు. ఇప్పటికైనా వర్షాలు తగ్గాలని కోరుతున్నారు. 6,000 క్వింటాలు కొనుగోలు అయిపోయింది, ఇంకా 2,000 బస్తాల వరకు నింపుతుంది.